ఇది గ్రీన్ నెట్ నేను అమెజాన్ లో తీసుకున్నాను. లెంత్ ఏమో 10 feet ఉంది, వీటితో చేసి 4 feet ఉంది అనమాట. ఈవెన్ బార్డర్స్ కూడా ఇలా స్టిచ్ చేసి బాగా నీట్ గా ఉంది, బాగుంది. 450 కాస్ట్. యాక్చువల్ గా ఇది నేను బాల్కనీ కని తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ టైం ఏంటంటే మనకి డైరెక్ట్ సన్ లైట్ చాలా ఎక్కువ పడుతుంది. నావన్నీ ఇండోర్ ప్లాంట్స్ కదా, కొద్దిగా కవర్ చేద్దాము పైన అని చెప్పేసి తీసుకున్నాను. అది టై చేయడానికి ఏమో అనమాట ప్లాస్టిక్వి, క్లాత్ ని టై చేయడానికి. సో ఇది 150 రూపీస్, 100 ఉంటాయి అనమాట. మనకి 10 సరిపోతాయి, కానీ కంపల్సరీ మనం ప్యాకెట్ తీసుకోవాల్సి వచ్చింది. స్టార్టింగ్ లో ఏంటంటే ఇటు సైడ్ అటు సైడ్ టై చేయడానికి థ్రెడ్స్ లా ఇచ్చాడు. సో అవి ఐరన్ దాంతో ముడిలా వేశారనమాట. తర్వాత నెక్స్ట్ మొత్తం అరేంజ్ చేయడానికి ఏమో ఇప్పుడు మనకు వైర్స్ లా ఉన్నాయి కదా టై చేయడానికి, అవి యూజ్ చేశారు. కరెక్ట్ ఎగ్జాక్ట్ అదేంటంటే 11 feet ఉంది కదా, అందుకని 10 feet తో ఎగ్జాక్ట్ బాగా సరిపోయింది బాల్కనీ లెంత్. బట్ ఇది 4 feet ఉంది కదా, ఇలా కిందికి వస్తుందని చెప్పేసి ఇలా కింద ఏమో మనకి కొంచెం 2 feet ని మేము ఫోల్డ్ చేసాము. ఎందుకంటే ఇంట్లోకి సన్ లైట్ అదంతా వస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇదిగా కవర్ చేసామన్నమాట. మనకు సమ్మర్ లో మనం ఏంటంటే ఆ టై చేసింది ఆ 2 feet కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఇది పెట్టాక కూడా బాగానే నీట్ గా అనిపించింది. యాక్చువల్గా మీరు టర్టైల్ వైన్ చూస్తే రియల్ గా చాలా అంటే డైరెక్ట్ సన్ లైట్ పడడం వల్ల లీవ్స్ అన్ని కలర్ చేంజ్ అయిపోయాయి అనమాట, అందుకని అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. లంచ్ కి నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, పసుపు తగినంత, గరం మసాలా 1/2 స్పూన్, ధనియా పౌడర్ జీలకర్ర పొడి ఏమో 1/2 స్పూన్, సాల్ట్ తగినంత, కారం 1 స్పూన్, షెజ్వాన్ సాస్ 1/2 స్పూన్. ఇవన్నీ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా అన్నమాట మిక్స్ చేసుకోవాలి. ఈ బెండి ఫ్రై ఏంటంటే మనం ఫంక్షన్స్ లో తింటాం కదా, క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో ఆ విధంగా చేస్తున్నాను, మా బాబుకి చాలా ఇష్టము. బెండకాయ ఫ్రై అంటే నేను డైలీ అయితే డీప్ ఫ్రై చేయను, ఇది మటుకు డీప్ ఫ్రై అన్నమాట. దీంట్లో బెండకాయలని నేను ఇలా కట్ చేసుకున్నాను ఈ విధంగా షేప్ లో. సో యాడ్ చేస్తున్నా. తర్వాత పల్లీలు కూడా పచ్చివే యాడ్ చేస్తున్నాను, ఫ్రై అవుతాయి ఎందుకంటే డీప్ ఫ్రై కదా. కొద్దిగా మిర్చి ఏమో ఒక 4 మిర్చి ఇలా కట్ చేసి సేమ్ షేప్ లో వేస్తున్నాను. ఒక వెల్లుల్లి కూడా అంతే 10 రెబ్బలు కొద్దిగా దంచేసి వేయాలన్నమాట. కరివేపాకు తగినంత, ఇవన్నీ వేసి దాంట్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 3 స్పూన్స్ మైదా, ఒక 2 స్పూన్స్ ఏమో మనకు శనగపిండి అన్నమాట. నేను రైస్ ఫ్లోర్ కూడా అంతే ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. సో 4 టైప్స్ ఆఫ్ ఫ్లోర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అసలు యాడ్ చేయకూడదు. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి డీప్ ఫ్రై కదా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. కిడ్స్ బాగా ఇష్టపడతారు, అందుకే వన్స్ ఇన్ ఏ వైల్ చేస్తాను ఎందుకంటే డీప్ ఫ్రై కదా. సో బెండి ఫ్రై చూడండి ఏ విధంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ సాంబార్ చేశానన్నమాట, కానీ సాంబార్ రెసిపీ అయితే నేనేం పెట్టలేదు. సో ఓన్లీ బెండి ఫ్రై రెసిపీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. సో ఇది డోర్ వెనకాల షెల్ఫ్ లా ఉంటుంది. సో ఇదన్నీ అంటే బాబు ఓల్డ్ బుక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ రిమూవ్ చేస్తే యాక్షన్ ఫిగర్స్ అవన్నీ అరేంజ్ చేసుకుంటాడంట. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, బాగా అరేంజ్ చేసుకున్నాం. నాకు ఇష్టం ఇలా అరేంజ్ చేయడం. ఒకసారి చూడు. హలో హలో కాదు చూడు. ఒకసారి ఇవి రోజు ఆడుకునేటి కాబట్టి ఇక్కడ పెట్టుకోండి, రిమైనింగ్ టాయ్స్ అని ఆ కబోర్డ్స్ లోనే ఉంచు. ఇక్కడ నా పాత బుక్స్ లేకపోతే చాలా పాత వస్తువులు ఉంటాయి కదా, అవి పెట్టేవాళ్ళము. అండ్ కొన్ని స్టేషనరీ థింగ్స్ అలాంటివి. సో ఏంటంటే మా మమ్మీ ఇదంతా క్లీన్అప్ చేసింది, కిందంత వస్తువులు ఉన్నాయి. సో క్లీన్అప్ చేసి నా ఫిగర్స్ కు వాటన్నిటికి స్పేస్ ఇచ్చింది. ఇంకా నా ఫిగర్స్ నేను వీటిలో ఏం పెట్టానో, ఫిగర్స్, యాక్షన్ ఫిగర్స్, ఆర్గన్స్ అవన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ నా పెద్ద ఫిగర్స్ అనమాట, వీటిని యాక్షన్ ఫిగర్స్ అంటాడు. అరౌండ్ ఒక 20 లా ఉంటాయి. మేము ఎప్పుడైనా బయటకు వెళ్తాం కదా, అప్పుడు నేను కలెక్ట్ చేస్తున్నా అంటాను అనమాట. ఒక్కొక్కటి కలెక్ట్ చేస్తుంటా బయటకు వెళ్ళినప్పుడు. నా స్మాల్ ఫిగర్స్ అనమాట. సో ఇవన్నీ నాకు ఇష్టమైన బొమ్మలే.
అండ్ నాకు చాలా ఇష్టము. వీటితో నేను పార్క్ లాక్డౌన్ ముందు ఆడుకునేవాడిని. సో వీటిని గన్స్ అంటారు, నర్వ్ గన్స్ అంటారు. ఎన్నున్నాయి నర్వ్ గన్స్ టోటల్? 5 ఏమో ఉన్నాయి కదా. యాక్చువల్లీ నేను ఎందుకు కౌంట్ చేయలేదంటే ఇవి కనెక్ట్ చేయాలి. కొన్ని గన్స్ ఉన్నాయి, వాటికి ఈ 2 కనెక్ట్ చేయాలి. కానీ నేను ఇప్పుడు చేయలేదు, చాలా కష్టము. నేను తర్వాత కనెక్ట్ చేస్తాను. సో లాస్ట్ ఏంటంటే నా గేమ్స్ లైక్ కొన్ని గేమ్స్ ఆడతాను కదా, చెస్, లైక్ బిల్డింగ్ బ్లాక్స్ అలాంటివి, బిజినెస్ అలాంటివి ఉంటాయి. సో ఇది మా కమ్యూనిటీ పార్క్ అన్నమాట. ఇది 1 ఎకర్ ఉంటుందని మీకు ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పా కదా. ఎక్కువ వెళ్ళట్లేదు, ముందైతే రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళం. జస్ట్ 4:30కి అలా ఒకసారి వెళ్ళాను అటు సైడ్. సో ఆ వ్యూ ఒకసారి మీకు చూపిస్తున్నా. చందానగర్ వెళ్తున్నాము. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా విండో బ్లైండ్స్ తీసుకోవాలనుకుంటున్నామని. యాక్చువల్ గా ఏంటంటే ఫోన్ చేసాము, అంటే డిజైన్స్ చాలా ఉంటాయి, ఇంటికి వస్తే తక్కువ క్యాటలాగ్స్ తీసుకురావాల్సి వస్తుంది, మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సో డైరెక్ట్ వెళ్ళి అంటే మన మ్యాచింగ్ కబోర్డ్స్ మ్యాచింగ్ బ్లైండ్స్ తీసుకుంటే బాగుంటుంది కదా, అందుకని వెళ్తున్నాము. తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు వచ్చి మెజర్ చేసుకొని మనకు రెడీ చేస్తారు బ్లైండ్స్ ని. మీకు అయితే నేను ప్రెసెంట్ అయితే వెళ్ళి సెలెక్ట్ చేసింది అప్డేట్ చేస్తాను ఈ వీడియోలో. తర్వాత మనకి బ్లైండ్స్ అంటే రెడీ అయిపోయి వాళ్ళు ఫిట్ చేశాక మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను. మీకు అర్థమైందండి, మీకు ఏదన్నా నచ్చాయా చెప్పు. అంత ప్లెయిన్ పెడుతున్నారు, ఇది ఒక కలర్ డార్క్ అయినా లైట్ అయినా ప్లెయిన్ పెడుతున్నారు, మల్టీ కాస్ట్. కానీ ఆయన ఇది సెలెక్ట్ చేసుకొని ఉంటాడు. మమ్మీ ఇదమ్మా, మమ్మీ గ్రే అయిపోతుంది కదా. కాదు, ఇదే కట్టెల్లా చేద్దాం ఫోటో. ఈ క్లాత్ అంతా పైలేటట్లే ఉంటుంది. వైట్ మెయింటెనెన్స్ కష్టం ఉంటుందా? ఫ్లోరల్ కాకుండా వేరే మోడల్స్ ఏం లేవా? ప్లెయిన్ లో అడుగు. సెవెన్ 7:30 అయింది. భువన్ ఏంటంటే ఆకలిగా ఉందంటే మేము బ్లైండ్స్ తీసుకున్నాం కదా, దాని పక్కనే కరాచీ బేకరీ ఉందన్నమాట. దాంట్లో మనకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంటుంది కదా. సో వెళ్ళాము. మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్, తర్వాత వెజ్ రోల్ తీసుకున్నాం. solution.